ఏంటండి మీ యూట్యూబ్ లారాజుని మాకు ఈరోజు ఆగస్టు 9వ తారీఖునండి. అలాగే నేను మల్లాపురం మా పంచాయతీ కాడికి వెళ్తానండి. అందులో వీడియో తీసి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు కాదండి, మేము ఆదివాసుల పోరాటం చేస్తుంది కనీసం ఒక 30 సంవత్సరాలు దాదాపు ఎక్కువ అండి. ఈ రోజున కూడా మాకు మండలం అనేది రాలేదండి. పెద్ద మల్లాపురం మాకు మండలం కావాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు, కానీ ఇప్పుడు కూడా జరగలేదండి. పోరాటంగా మిగిలిపోతుంది. కానీ ఇది సీఎం వరకు పంపించామని నా యూట్యూబ్ ఛానల్ నా ఫ్రెండ్స్కి అందరికీ నేను వేడుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో పెడతాను. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీకు సీతారామరాజు విగ్రహాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడే దీన్ని ఉండండి, మరి ఆదివాసుల దినోత్సవం అనేది స్టార్టింగ్ అవుద్దండి. ఫ్రెండ్స్ ఇదండి స్వతంత్ర యోధుడు అండి మన అల్లూరి సీతారామరాజు అంటే ఇతనండి. మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పెంపకానికి తోటలకు అభివృద్ధికి ఇచ్చారు. తేనెటీగల పెంపకం అనేసి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎప్పుడైతే ఐటీడీఏలో లేదో మొత్తం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఆగిపోయినాయి. పిల్లల చదువులు కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సీట్లు కూడా అలాట్మెంట్ కుదరట్లేదు. కాబట్టి తక్షణం ఈ 59 గ్రామాలని ఒక గిరిజన మండలంగా కేటాయించి ఐటీడీఏ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మండలాన్ని పెద్దమల్లాపురం గిరిజన మండలాన్ని చేస్తామని చెప్పి ప్రకటన చేస్తారు. మీడియాలో పత్రికల్లో కూడా వచ్చినాయి. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి హామీ ఇచ్చారు. ఓటమి సంబంధించినటువంటి నాయకులు హామీ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు మండలాలు జిల్లాలు సెపరేట్ చేస్తామని చెప్పి ప్రకటించిందో, మంత్రివర్గ ఉపసంఘం వేసిందో, ఈ ప్రాతిపదికన పెదమల్లాపురంలో ఉన్నటువంటి 59 గిరిజన గ్రామాలను ఏలేశ్వరం, ప్రతిపాడు, శంఖవరం, కౌతలపూడి, కోటనందూరు మండలంలో ఉన్నటువంటి 59 గ్రామాలని గిరిజన మండలంగా ఏర్పాటు చేసి సెపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. పెదమల్లాపురాన్ని మండల కేంద్రం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు కోరుతున్నామంటే గతంలో నిర్మించిన 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి గిరిజన ప్రాంతాలకి పొలాలకు వచ్చే నీరుని చెక్ డ్యాముల ద్వారా నిర్మించారు. కానీ ఈ రోజుకి కూడా చెక్ డ్యాములు మొత్తం నాశనం అయిపోయినాయి. ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి